మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మన షర్మిల గారు కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ కావడానికి అయితే ఇప్పుడు మన రంగంలోకి అయితే సిద్ధం దిగింది. కాంగ్రెస్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ దాంట్లోకి పోదామని చెప్పి ఏపీ నుండి జాయిన్ అవుదాం అనే ఒక అంశం మీద ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఢిల్లీలో చేరుకున్న తర్వాత కూడా ఏమైందంటే అధికారులతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్లో చేరే అవకాశం అయితే ఆల్మోస్ట్ 99% ఉంది. ఎందుకంటే రేపైతే ఢిల్లీకి వెళ్తున్నారు. ఆల్రెడీ మొత్తం అంత ప్లాన్ అంతా అయిపోయింది. రేపు ఢిల్లీకి పోతున్నారు. మళ్ళీ ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ని ఆంధ్రాలో బలపరచడానికి ఇక్కడ మన తెలంగాణలోకి సపోర్ట్ కూడా కాంగ్రెస్ నుండి షర్మిల గారు అయితే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. 100కి 100% అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా తను కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిరు కాబట్టి వాళ్ళు ముందు అవకాశం అవుతుంది. చూద్దాం ముందు మళ్ళీ ఒకవేళ తను షర్మిల గారు పెట్టిన పార్టీ కూడా మన ఎలక్షన్లప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా పోటీ చేయని పరిస్థితి. కొంతమంది పోటీ చేస్తామని వచ్చినా కూడా వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు షర్మిల గారు అయితే ఏదైతే చెప్పారో ఆ మాటలు విని వాళ్ళు కూడా తగ్గడం జరిగింది. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి సపోర్ట్ కోరుకుంటే ఒకవేళ వీళ్ళ పార్టీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్టీపీ పార్టీ నుండి తెలంగాణ మన ఇప్పుడు షర్మిల గారు పెట్టిన పార్టీ నుండి అయితే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా కొన్ని పదవులు తగ్గే అవకాశాలు ఉంటాయా, మరి లేకపోతే వాళ్ళు కూడా మళ్ళీ వేరే పార్టీలకు జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయో కూడా తెలియదు. ఎందుకంటే ఏం పెద్దగా అది కాలేదు, కొన్ని జాగాలలోనైతే బలపడింది అనుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు కూడా అంటే వాళ్ళ నాన్న నుండి వచ్చిన అదన్నట్టు వాళ్ళకి ఇక ఒక వంశపార్యపంగా వస్తున్నది. ఎందుకంటే వాళ్ళ అన్న ఇప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రాలో ఎట్లయితే ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నారు. కానీ కొంచెం కేసీఆర్ గారు కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళకున్న దాంట్లో కొంచెం అది కావడం ద్వారా వీళ్ళకున్న హైప్ బట్టి కొంచెం తగ్గడం అయితే జరిగింది. మరి వైఎస్ఆర్టీపీ పార్టీ అయితే మరి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకో, జాయిన్ అయిన తర్వాత పెద్ద పోస్టే కొట్టే అవకాశం ఉంటుంది, చిన్న వాటికి అయితే కాదు. ఎందుకంటే పెద్ద పార్టీ నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అంటే మాటలు కాదు. అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ముందుకు వచ్చి కొట్లాడలే, వాళ్ళ నాన్న కొట్లాడారు. వాళ్ళ నాన్న తర్వాత ఏదైతుందో ఇప్పుడున్న ప్రభుత్వం అంటే మొన్నటిదాకా సీఎం గారు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళ కొడుకులకే ఇచ్చిరు, బిడ్డలకే ఇచ్చిరు పోస్టులు అట్లా అని చెప్పి అట్లా కూడా మాట్లాడడం జరిగింది వైఎస్ షర్మిల గారు. ఎందుకంటే మా నాన్న ఉన్నప్పుడు మేము పదవుల కోసం వచ్చి కొట్లాడలే, ఎందుకంటే మా నాన్న సేవ చేస్తుండు, మేము కూడా సేవ చేస్తామని చెప్పి సేవ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అయితే లేని పక్షాన వీళ్ళు కూడా వాళ్ళ అన్న అయితే ఏ విధంగా ఆంధ్రాలో ప్రజలకి ఇప్పుడు అమ్మఒడి అవన్నీ ఏ విధంగా స్కీమ్లు అయితే వదులుతున్నారో అదేవిధంగా చేద్దామని చెప్పి ముందుకు వస్తున్నారు. మళ్ళీ అది వీళ్ళ పార్టీ తరఫున అయితే కాలేదు, వీళ్ళు నిర్మించుకున్న పార్టీ తరఫున అయితే కాలేదు. అందువలన మళ్ళీ ఇది దీంట్లోకి వస్తున్నారా అని చెప్పి అయితే మనం చూసుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా సేమ్ వాళ్ళ నాన్న బాటలో నడుస్తారా, మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తారా లేదా అన్నదే చూడాలి. ఎందుకంటే ఈ పార్టీ పెట్టిరు, ఈ పార్టీలో కాలేదు ఒకరి వల్ల అంటే ఇప్పుడు ఏది కాదు. ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీల నుండి ఒక మంచి స్థాయిలుండి నడిపిస్తే ఏదైనా ముందుకు సాగుతుందని చెప్పి అనుకోవచ్చు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. రేపైతే ఎట్లయితే ఏ విధంగా అయితే ఢిల్లీకి పోతున్నారో మరి అక్కడైతే ఖార్గే గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ వీళ్ళందరితో అయితే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ చేయించుకుందామనే అంశంతోనే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మొత్తం ప్లాన్లు అన్నీ అయిపోయినాయి, ఈరోజు చర్చలు అన్నీ అయిపోయినాయి, పార్టీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రేపైతే ఢిల్లీ పోతున్నారు. మరి ఏమవుతుంది అన్నది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. థ్యాంక్ యూ.